భీష్ముడు ఎంత మొహమాటం లేకుండా యుద్ధం చేస్తున్నా, ఎంత తీవ్రమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నా, ఎంతోమంది పాండవ వర్గంలోని వారిని సంహరిస్తున్నా, పాండవుల బలాన్ని తగ్గించే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తున్నా, దుర్యోధనుడు మాత్రం నువ్వు పక్షపాత బుద్ధితో ప్రవర్తిస్తున్నావు అని నిందిస్తూనే ఉన్నాడు ప్రతిరోజు. యుద్ధం అయిపోయిన తర్వాత శిబిరాల్లోకి వెళ్ళిన తర్వాత, ఏమయ్యా ఇన్నాళ్ళు గడిచింది, యుద్ధం కొలిక్కి రావడం లేదు, తాతయ్య నువ్వు ఏం చేస్తున్నావు అంటున్నాడు. తాను ఎంత నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తున్నా తనను అనుమానించి అవమానిస్తూ ప్రతిరోజు దుర్యోధనుడు మాట్లాడే మాటలు పట్టించుకోకుండా మళ్ళీ కొత్త ఉత్సాహం తెచ్చుకుని మరింత తీవ్రంగా యుద్ధం చేసేవాడు భీష్ముడు. ఎప్పుడైతే కృష్ణుడు చక్రం చేతపట్టి తన మీదకి వచ్చాడో, ప్రతిజ్ఞ కంటే ధర్మం గొప్పదని చెప్పడానికే పరమాత్మ వచ్చాడు. నాకు కనువిప్పు కలిగించి నేను ఎక్కడ పొరపాటు పడ్డానో నాకు తెలియచేశాడు కాబట్టి నన్ను మంచి మార్గంలోకి నడపడానికి నన్ను అనుగ్రహిస్తున్న పరమాత్ముడు నాకు శరణు అని అందుకని ఆయన ప్రార్థించాడు. అందుకని దేవుండు దిక్కు నాకు అని ఆ ప్రార్థన అందుకోసం వచ్చిన ప్రార్థన. ఇలా సాగిన యుద్ధంలో ఆనాడు ధర్మరాజును పిలిపించుకుని తన వధోపాయాన్ని చెప్పి శిఖండిని అడ్డుగా పెట్టుకుని యుద్ధం చేస్తే నేను ధనుర్బాణాలు వదిలేస్తాను, నేను అస్త్ర సన్యాసం చేస్తే నేను ఓడిపోతాను, నా చేతిలో ధనుర్బాణాలు ఉన్నంత వరకు మీరు నన్ను ఏం చేయలేరు, ఇది రహస్యం అని చెప్పాడు. మర్నాడు అలాగే వాళ్ళు శిఖండిని అడ్డు పెట్టుకుని యుద్ధం చేశారు. అర్జునుడు విసిరిన బాణాలకు నేలకూలి అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. యుద్ధానంతరం చక్రవర్తిత్వాన్ని అంగీకరించడానికి తటపటాయిస్తున్న ధర్మరాజుని, కుంతి పాండవులను వెంట పెట్టుకుని వ్యాసకృష్ణులు భీష్మాచార్యుడి సన్నిధికి వచ్చారు. భీష్ముడు కృష్ణుని కోరిక మేరకు ధర్మోపదేశం చేశాడు, కర్తవ్యోపదేశం చేశాడు. అయినా ఒక దారికి రాలేదు ధర్మరాజు. కృష్ణుడు అన్నాడు, ఇతడికి ఉపదేశం చేయవయ్యా అన్నాడు. నీ ఉండగా నేనేం ఉపదేశిస్తాను అన్నాడు భీష్ముడు. కాదయ్యా, నీ వంటి భక్తుడు ఉపదేశించినప్పుడు ఈ వంశానికి చెందిన పెద్దవాడివి కాబట్టి నువ్వు చెబితే ధర్మరాజు మనస్సుకి ఆ సత్యం బోధపడుతుంది, చెప్పమన్నాడు. అన్ని ధర్మాలు అక్కడ ఏకరువు పెట్టాడు భీష్ముడు. రాజధర్మాలు చెప్పాడు, వర్ణధర్మాలు చెప్పాడు, ఆశ్రమ ధర్మాలు చెప్పాడు, సకల ధర్మాలు తెలియజేసిన సకల ధర్మవేత్తగా భీష్ముడు కనపడతాడు అక్కడ. ఆ తర్వాత కృష్ణుణ్ణి ప్రార్థించాడు. బలము నీవు నాకు భక్తుండనీయడ, ఆలు బిడ్డ లేని ఎట్టివాడ, కావు నన్ను అధిక కారుణ్యమున ఇమ్ము అనుజ్ఞ, కమలదళ మనోజ్ఞనయనా. నేను వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వవయ్యా, నువ్వే నాకు బలం, నాకు ఆలుబిడ్డలు లేరు, నువ్వే సర్వస్వం, నీవే సర్వస్వంగా నిన్ను నమ్ముకున్నానని తనలో దిద్దుబాటు వల్ల మళ్ళీ తిరిగి తాను కృష్ణ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని గుర్తించి ఒక భాగవతోత్తముడుగా కనపడతాడు భీష్ముడు. అంతేకాదు ఈ యుద్ధంలో జరిగిన విశేషాలను పరిశీలిస్తే ఆయుధం చేత పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణుడి చేత ఆయుధం పట్టించి భక్తుడి ముందు భగవంతుడు ఓడిపోతాడని నిరూపించిన భాగవతోత్తముడుగా కూడా భీష్ముడు కనిపిస్తాడు. ఇక లౌకికమైన ధర్మాలన్నీ చెప్పిన తర్వాత ఆధ్యాత్మిక సంబంధమైన ధర్మాలు కూడా చెప్పమని అడిగితే అవి కూడా ప్రబోధించాడు. కృష్ణుడు తనలోని దివ్య స్ఫురణను భీష్మునిలో ప్రవేశపెట్టి ఈ యుద్ధంలో తగిలిన గాయాల వల్ల బాధ లేకుండా చేసి సమస్త లోకాలలోని ధర్మరాశి భీష్ముని మనస్సుకు పొడగట్టే అద్భుతమైన దివ్య వరాన్నిచ్చి భీష్ముని చేత ధర్మాలన్నీ పలికింపచేశాడు. అటు లౌకికమైన ధర్మాలతో పాటు ఆధ్యాత్మిక ధార్మిక విశేషాలను కూడా ప్రబోధించాడు. ఈ సందర్భంలోనే భీష్ముడు శివసహస్రనామాన్ని, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తన నోట పలికింపచేశాడు. వ్యాసుడు పక్కనుండగా, కృష్ణుడు పక్కనుండగా భీష్ముడికి పట్టిన అదృష్టం, భీష్ముని యొక్క సంస్కారం, భీష్ముని అర్హత, యోగ్యత ఎంత గొప్పవి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ధర్మరాజుని శ్రోతగా పెట్టుకుని సమస్త లోకానికి అందించింది వ్యాసుల వారు భీష్ముని నోటనే పలికింపచేశారు. కృష్ణుడు వ్యాసుడు అక్కడ ఉండగా భీష్ముడి చేత విష్ణు సహస్రనామాన్ని పలికింపచేయడం సామాన్యమైన విషయం కాదు. భీష్ముడు ప్రబోధించిన సమస్తమైన ధర్మాలు విన్న తర్వాత ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. శ్రుత్వా ధర్మానశేషేణ పవనాని చ సర్వశః యుధిష్ఠిర శాంతనవం పునరేవ అభ్యభాషత. సకల ధర్మాలు విని మళ్ళీ భీష్ముడిని ధర్మరాజు ఈ విధంగా అడిగాడు అని ప్రారంభమవుతుంది.
అంటే అన్ని ధర్మాలు విన్న తర్వాత దైవం, అన్ని ధర్మాలు తెలుసుకున్న తర్వాత దైవం, అన్ని ధర్మాలు ఆచరించిన తర్వాత దైవారాధన. దైవారాధనకు అర్హత ఎప్పుడు వస్తుందంటే ధర్మాన్ని పాటించినప్పుడు మాత్రమే. ధర్మాన్ని గాలికి వదిలేసి దానికి తిలోదకాలిచ్చి నేను దైవారాధన చేస్తాను అంటే లోకాన్ని మోసగించవచ్చునేమో కానీ దైవాన్ని మోసగించలేవు. ఈ అద్భుత సత్యాన్ని ఆవిష్కరించే విష్ణు సహస్రనామ స్తోత్రానికి వక్తగా ఉన్న మహానుభావుడు భీష్ముడు. అలా కృష్ణులో విష్ణువుని దర్శిస్తూ సర్వవ్యాపకుడైన కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప తత్వాన్ని, విష్ణుమూర్తి యొక్క దివ్య వైభవాన్ని కొనియాడుతూ ఆ విష్ణు స్వరూపుడైన కృష్ణునిలో కలిసిపోయి తను తాను సమర్పణం చేసుకున్నాడు. ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర ప్రబోధం వల్ల కానీ, సకల ధర్మాలు ఏకరూపెట్టిన కారణంగా కానీ భీష్ముడు ఆచార్యుడయ్యాడు. ఒక కుటుంబ పెద్దగా, ఒక పరాక్రమ సంపన్నుడుగా, ఒక తండ్రి కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన త్యాగధనుడుగా, పరమాత్మతత్వాన్ని చెప్పగలిగిన ఆధ్యాత్మికవేత్తగా, బహుముఖమైన తత్వాన్ని కలిగిన వాడుగా భీష్ముడు మనకు కనిపిస్తాడు. ఇలా భీష్ముని యొక్క ఔన్నత్యాన్ని అనేక కోణాల నుంచి పరిశీలించినప్పుడు ఆ భీష్ముడు సామాన్యుడు కాదని, అసాధారణమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపమైన మహనీయుడని మనకు బోధపడుతుంది. అలా ఉన్న ఆ భీష్ముడు పరమాత్మను కీర్తిస్తూ పరమాత్మలో లీనమైపోయిన అద్భుతమైన సన్నివేశం మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందువల్లనే ఈవేళ ఏ ఇంటిలో పండు వృద్ధు కనిపించినా మనకు భీష్ముడు గుర్తుకు వస్తాడు. ఒక కుటుంబ పెద్దగా, ఘర్షణ పడిన పాత్ర, ధర్మాన్ని పాటించడానికి ఆరాటపడుతూనే తన బిడ్డల మధ్య ఐకమత్యాన్ని, సామరస్యాన్ని సాధించాలని ఆరాటపడిన ఒక వ్యక్తిగా, ధర్మాలు తెలిసిన ధర్మవేత్తగా, ఆధ్యాత్మిక తత్వం తెలిసిన ఒక ఆధ్యాత్మికవేత్తగా, కృష్ణ పరమాత్మ యందు అచంచలమైన భక్తి కలిగి కృష్ణ తత్వం తెలిసిన ఒక భాగవతోత్తముడుగా, బహుముఖమైన పాత్రలు కలిగిన వాడుగా కనిపిస్తున్న భీష్మాచార్యునికి మన నివాళులు సమర్పిస్తూ ఈ కార్యక్రమంలో ప్రస్తుతానికి సెలవు తీసుకుందాం. స్వస్తి. సర్వేషాం సమస్త సన్మంగళాని.